లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతుందంటారు. అప్పుడు లోకాలు ఉండవు, లోకస్తులు ఉండరు, అంటే ఇందులో ఉండేవారు ఉండరు. లోకేశులు, వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు. తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తరువాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది. అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు, వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు. నతత్ సూర్యోభాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని, అక్కడిక సూర్యచంద్రులు ఎవరుండరు, ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి, మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి. అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దొల్లితే, లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుపోతాయి, ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాప్రళయము అంటారు. ఆ మహాప్రళయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడొక్కతే సాక్షి, ఇంకెవ్వరుండరు. అందుకే మహాప్రళయ తాండవ సాక్షిణి అని పేరు ఆవిడికి. వాళ్ళిద్దరే ఉంటారు. తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది. అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్య వారి సౌందర్యలహరిలో. నేనన్న భావన కూడా ఉండదు శివుడికి. తనలో తాను ధ్యానంలో మునిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు. అప్పుడిక రెండవ పదార్థం అన్న కదలిక ఏదీ ఉండదు. కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరుడితో కలవదు. కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు. పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు. అంటే ఈ పట్టణం మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు. పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ, అంత ఇష్టం. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి. పరమేశ్వరుడికి నలుగురు భార్యలు అని లోకంలో ఒక ప్రతీతి. గంగ యొక్కతే, గౌరి యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణివాసంబులు అనురాగ రసము పేర్మి అంటాడు శ్రీనాథుడు. ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు. ఎవరు? గౌరీ యొక్కతే. గౌరీ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఒక భార్య, మొదటి భార్య. గౌరీ యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే. ఆకాశ గంగ ఒక భార్య, భరించారు కాబట్టి భర్తే. ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే, ఈ కాశీ పట్టణం కూడా ఆయన భార్య. దక్షిణ కాశీ యొక్కతే, దక్షారామ క్షేత్రం, అది ఒక భార్య, ఆమె ఒక భార్య. కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసమ్ములనురాగ రసము పేర్మి, ఆయన అనురాగం అంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది. ఎంత ప్రేమో ఆయనకి నాలుగు అంటే. అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ, వాటిని అపవిత్రం చేయడం కానీ, వాటిని పాడు చేయడం కానీ, వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు. అందుకే నాలుగు ఆయనకి అనురాగ రసమునకు కారణములు. అంతటి విరాగి అయి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి. అందులో ఒకటి కాశీ. ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో. కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరే ఇక్కడ కదలం. మీకు ఇంకొక మాట నేను చెప్పనా? ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్నపూర్ణమ్మ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, ఆవహిస్తుంది ఆవిడ. ఈ పట్టణంలో వాళ్ళిద్దరు ఎప్పుడూ తిరుగుతుంటారు. అందుకే మీరు ఇక్కడ పడుకున్నా, కూర్చున్నా, నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ, అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఎటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటి.
అందుకే కాశీ పట్టణంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని పసిపిల్లాడు ఆడుకున్నట్టు ఆడుకోవడం, అమ్మవారి పాదాల దగ్గర తిరగడం, అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం, అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం, పసిపిల్లాడిలాగా ఆయన కాళ్ళ మీద తల పెట్టుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏమైనా ఉండేది చేయడానికి? ఇంకేం లేవు. ఇవే చేసేది ఏమైనా ఉంటే అదృష్టవశాత్తు ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చెయ్యాలంటే ధ్యానంలో చెయ్యాలి. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అన్నారు, అమ్మా నేను ఎప్పుడమ్మా నీ చరణములను నీ పాదములను కడిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థి తమ చరణ నిర్మీజన జలం కదా వాత్వాం దృష్ట్వా, ఎప్పుడమ్మా నిన్ను చూడడం, ఎప్పుడమ్మా నీ పాదోదకం తాగడం అని అడిగారు. అది ధ్యానమునందు తప్ప సాధ్యం కాదు. ధ్యానము ఆ స్థాయిలో చేయడం అందరికీ సాధ్యం కాదు. కాశీ పట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చుని తాగినట్టు, మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు, మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు. ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం 9 రోజులు ఇచ్చారనుకోండి, ఈ 9 రోజులు ఏం మాట్లాడాలి? జీవుడు ఉద్ధరణ కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి, భగవన్నామని చెప్పాలి, గొంతు అరిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో, ధ్యానం చేసుకోవాలి, చక్కగా కూర్చుని సత్కార్యములను చేస్తూ ఉండాలి, తప్పించి వేరొక పని చేయకూడదు ఇక్కడ. కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. దీన్ని ఆనందకాననము, ఆనందవనము అని పిలుస్తుంటారు, ఆనందకాననము అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? అడిగి ఆనందకాననమునకు అంటారు, ఆనందకాననానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు. ఎందుకని అంటే ఇది మనకి ఆనందాన్ని ఇస్తుంది పార్వతి అన్నాడు ఆయన. ఈ పట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఇక్కడే బయటికి వచ్చి వైశ్వదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి? ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాథ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప క్షేత్రం కాశీక్షేత్రం. అందుకని మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. మన అనుమతి లేని వాడు ఇక్కడికి రాడు. మన అనుమతితో లోపలికి వచ్చిన వాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు. ఎవడు పాపిష్టయో, ఎవడు దుష్కర్మముల యందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను. చూస్తూ ఉంటాడు కాలభైరవుడు, చూస్తూ ఉంటాడు గుంటి గణపతి. కాబట్టి వాళ్ళు రారు. లోపలకు వచ్చారు అంటే మన బిడ్డలే, లోకమంతా మన బిడ్డలే, కానీ వీళ్ళు మన ప్రేమని పొందినవారు. కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏంటి? తమ బిడ్డలను చూసుకోవడం. ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం, ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం. కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి? అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చిరాని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో. హిరణ్యకశిపుడు అంతటి వాడు ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లల మాటలున్నాయే అవి జనకులకు కర్ణయుగలి సద్భూషణములున్నాడు. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చిరాని మాటలు పిల్లలని. కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం. కాశీ పట్టణంలోకి వచ్చాడు పిల్లాడు, ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఎవరికి ఆనందం అవుతుంది? ఇప్పుడు నీకు కాదు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. నేనున్నాను, ఏదో మా అమ్మాయి నా దగ్గరికి వచ్చారనుకోండి, అదే మా అమ్మాయి అల్లుడు మా అబ్బాయి వచ్చారనుకోండి, ఇంకా వాడికి పెళ్ళవలేదు కాబట్టి వచ్చి ఏదో వారం ఉండి నాన్నగారండి బయలుదేరుతామండి అన్నారు అనుకోండి, నా మనసులో వెంటనే ఏమిటి రా విరిగండి అంటానా? ఇంకొక వారం ఉండకూడదురా అంటానా? అది తండ్రి హృదయం. పిల్లల్ని చూస్తే ఎంత సంతోషమో పొందుతుంది హృదయం. ఈ ఆనందం మనకిస్తుంది. మనకున్న ఆనందం లోకానికి ఉండేది కాదు. మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం, కానీ
ప్రేమ యందు మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులం. వాగర్ధాయుగ సంవృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని మురిసిపోతాం. మళ్ళీ 9 రోజులు ఉన్నాం, 10 రోజులు ఉన్నాం, 3 రోజులు ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోతుంటే అదిగో వెళ్ళిపోతున్నారు, వచ్చారు, ఇన్నాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో, మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి బెంగగా ఉంటుంది. మళ్ళీ ఎవరో పిల్లలు వస్తూ ఉంటారు, మళ్ళీ ఆ పిల్లలు చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉండడం. ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు, 2వ వాడు వచ్చాడు, 2వ వాడు వెళ్ళాడు, 3వ వాడు వచ్చాడు, 3వ వాడు వెళ్ళాడు, 7వ వాడు వచ్చాడు. సంతోషం కాదు? అలా మనకి ఆనందం ఇస్తూ ఉంటుంది ఈ పట్టణం. మనకి ఆనందంబు నొరవించుకావున ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యే. దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మశానే అని సంకల్పం చెప్తారు. ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మశానే అంటారు. ఎందుకు మహాశ్మశానం అని పేరు వచ్చింది అంటే పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శ్మశానం అని గుర్తు. అదేంటండి ఆయన కర్మ అలా ఎందుకు కూర్చోవడం అని మీరు నన్ను అడగచ్చు. పార్వతీదేవి అడిగింది ఈ ప్రశ్న ఒకసారి. కాబట్టి ఎందుకంటే మీరు ప్రయత్నపూర్వకంగా శ్మశానంలో ఉంటారని అడిగింది. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అడిగింది. అడిగితే పరమేశ్వరుడు దానికి కొన్ని కారణాలు చెప్పాడు. పార్వతి, లోకంలో ఉగ్రమైనటువంటి భూతములన్నీ శ్మశానంలో ఉంటాయి. అవి పుణ్యకార్యాచరణమును అంగీకరించవు. కాబట్టి ఎవరైనా పుణ్యకార్యం చేస్తున్నారంటే వాళ్ళకి విఘ్న రూపంలో పెడతాయి, వాళ్ళని పాడు చేస్తాయి, వాళ్ళని చేయనివ్వవు. బ్రహ్మగారు ఒకసారి వచ్చి నా దగ్గర మొత్తుకున్నాడు, శివ, లోకంలో మంగళకార్యాలు జరగట్లేదు, ఈ భూత ప్రేతాదులన్నీ వచ్చేస్తున్నాయి, వచ్చి మంగళ కార్యాలు జరగకుండా చేస్తున్నాయి. కాబట్టి లోకంలో ఎవరైనా మీ బిడ్డలేగా, 10 మంది కొడుకుల్ని కంటే 9 మంది గొప్ప ఉన్నత విద్యావంతులైనా ఒకటి జేబు దొంగైనా వాడికి తండ్రిగా. కాబట్టి లోకంలో అన్ని ప్రాణులకి మీరేగా తల్లిదండ్రులు. కాబట్టి మీరు వెళ్ళి శ్మశానంలో కూర్చోండి. కూర్చుంటే వాళ్ళు వెడతా అంటే ఎవ్వరో ఇక్కడే ఉండదు అన్నారు అనుకోండి, మీరు చూడండి అందరూ వచ్చేయండి అంటే నా వెనకాల వస్తుంటారు. అలా ఆయన అక్కడ కూర్చున్నాడు అనుకోండి, కూర్చుని ఎవరు బయటికి వెళ్ళద్దు అన్నాడు అనుకోండి, ఎవరు బయటికి వెళ్ళరు, అక్కడ కూర్చుంటారు. కానీ వాటికేమిటో తెలుసా సంతోషం, అలా బుద్ధిగా కూర్చో, శ్రద్ధగా కూర్చో అంటే అవేం కూర్చో, వాటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అందుకని ఆయన ఏం చేస్తుంటారంటే కాసేపు తాండవం చేసి వాటిని ఏమారుస్తుంటాడు. అందుకని లోకాన్ని రక్షించడానికి నన్ను బ్రహ్మ కూర్చోమని ప్రార్థిస్తే వెళ్ళి కూర్చున్నాను పార్వతి. చేత కానివాణ్ణి కాదు, నేనక్కడ కూర్చోపోతే వీళ్ళు ఏ పుణ్యకార్యం చేయలేరు, నేను కూర్చున్నాను కాబట్టి చేసుకుంటున్నారు. శివనింద చేస్తే సరే అయితే వెళ్ళండ్రా అన్నాడు అనుకోండి, వాళ్ళ బతుకు అయిపోయినట్టే. కాబట్టి శివనింద చేయకూడదు, మహాపాపం. అందుకు కూర్చుంటాను, ఒకటో కారణం. రెండో కారణం ఏంటో తెలుసా, బ్రతికున్నంత కాలం ఇలా చూపించి దీనికి సంబంధించిన విభూతి ఏదో ఒకటి చెప్పి నా అంతవాణ్ణి నేనంటాడు. నేను పొడుగ్గా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నా జుట్టు నల్లగా ఉంది, నేను ఈ కులం, నేను ఈ పండితుణ్ణి, ఏదో చెప్తాడు. ఒక్కసారి ఊపిరి పైకొచ్చేశాక దాన్ని తాటికేసి కట్టి తీసుకొస్తాడు. తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని కాల్స్తుంటాడు. అప్పుడు వాడు అందులోంచి బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు నేను పండితుడిని, నేను తెల్లగా ఉంటాను, నేను పొడుగ్గా ఉంటాను, నా జుట్టు నల్లగా ఉంటుంది, నాకు శ్లోకాలు వచ్చు, వ్యాఖ్యానాలు వచ్చు, నేను అధికారిని, నీ డబ్బున్నవాడిని, ఇవేం లేదు. ఇంతమంది ఇన్ని చెప్పి నేను ఇది నేనది వాడికన్నా ఇంత గొప్పవాణ్ణి అన్న వాళ్ళందరూ అక్కడొక్క చోట సమానంగా నిలబడతారు పార్వతి. అప్పుడు చూడాలి తమాషా. అది చూడ్డానికి నించుంటారు. మూడో కారణం ఏమిటో తెలుసా, బతికి ఉన్నన్నాళ్ళు నా వాళ్ళని అందరితో గడిపాడు. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత కపాల మోక్షం అయిపోయింది, వెళ్ళిపోమ్మని సంజ్ఞ చేయగానే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు, వీడొక్కడే ఉంటాడు. బిక్కు 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 బిక్కుమంటూ ఉంటే తోడన్నవాడు లేక ఏడుస్తుంటే నేనున్నాను లేరా అని చెప్పడానికి నేనున్నాను పార్వతి అక్కడ అన్నాడు. కాబట్టి ఆయన కారణాలు చెప్పి ఇందుకున్నాను పార్వతి, చేతకానివాణ్ణి కాదు, నాకేమీ కాస్త స్థలం ఇచ్చేవాడు లేక కాదు, ఈ సమస్త బ్రహ్మాండములు నేను సృజించాను, బ్రహ్మని సృజించాను, నాకు పెద్ద లెక్క కాదు, కానీ లోకం కోసం ఉన్నానన్నాడు. అంతటి మహానుభావుడు. కాబట్టి ఎక్కడ నేనుంటానో దాన్ని శ్మశానం అంటుంటాడు. అసలు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి, అసలు ఈ లోకమే పెద్ద మహాశ్మశానం. ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు మాట్లాడితే ధ్వని తరంగాలకి చచ్చిపోయాయి ప్రాణులు, నేను కాళ్ళు ఇలా కదుపుతుంటే చచ్చిపోయాయి,
నేను మళ్ళీ ఇలా చేతులు పెడితే కొన్ని పురుగులు చచ్చిపోతాయి, నా నోట్లోకి వెళ్ళి కొన్ని చచ్చిపోతాయి. మీ అందరూ కూర్చున్నప్పుడు మీ కింద కూర్చుని ఎన్నో చచ్చిపోయాయి. చచ్చిపోయిన ప్రాణులన్నీ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రదేశం శ్మశానం అయితే అన్ని చోట్ల ఇన్ని ప్రాణులు చచ్చిపోయి బ్రహ్మాండంలో కలిసిపోతున్నది శ్మశానం కాకుండా ఎందుకుంది? పైగా శరీరం అంటే చిట్ట చివర శ్మశానంలో కలిసింది, కానీ చచ్చిపోయే వాళ్ళందరూ శ్మశానంలో చచ్చిపోవట్లేదుగా. ఇళ్లలోనే చచ్చిపోతున్నారు, హాస్పిటళ్లలోనే చచ్చిపోతున్నారు, సినిమా హాల్లో చచ్చిపోతున్నాడు, తింటూ చచ్చిపోతున్నాడు, తాగుతూ చచ్చిపోతున్నాడు, పడుకుని చచ్చిపోతున్నాడు. అప్పుడు శ్మశానం కాందేది? లోకమే పెద్ద శ్మశానం. రెండే ప్రతిపాదనలు ఉంటే లోకమంతా శ్మశానం అనండి, లేకపోతే అసలు ఏది శ్మశానం కాదనండి. తప్ప ఆయన ఉన్నది శ్మశానం అంటే అంతకన్నా అన్యాయం లేదు. లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించండి అంతే. తప్ప శివనింద చేయడానికి మార్గాలు వెతక్కండి. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడుంటాడో దాన్ని మహాశ్మశానం అని పిలుస్తూ ఉంటారు. దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నేను ఇక్కడే కూర్చుంటాను, ఈ క్షేత్రంలోనే కూర్చుంటాను, నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు. ఎక్కడైనా చచ్చిపోయారనుకోండి, వాడి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెడతారు. ఈ పంచక్రోశములలో చచ్చిపోయాడు అనుకోండి, వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి. మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర, తాగితే ఆయన పాదాల దగ్గర, ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర, పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ వాళ్ళు? ఆయన పాదాల దగ్గరే అవ్వాలి. ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది, మృత్యు భీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే. నే చచ్చిపోతానన్న బెంగ పెట్టుకోక. ఎందుకో తెలుసా? ఇక చచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే ఆఖరి చావు. కాశీలో చచ్చిపోయిన వాడు ఈశ్వరుల్లో వెళ్ళిపోయాడు కాబట్టి పుట్టడు కాబట్టి చావడం. ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి వీడు. ఇక ఎలాగో తప్పని చావు. ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వెళ్ళిపోయింది కాబట్టి సంతోషించాడు. కాబట్టి మృత్యుభయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు. కాబట్టి పార్వతి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంక ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబు నవరించు కావున ఆనంద విపినాభిధానమయ్యి సంవసింతు మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంటా మహాశ్మశానమయ్యి నూరంత ప్రొద్దుంత ఉండు రుద్రుండనే నగుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యి. రుద్రహ అన్న శబ్దానికి అనేకమైన అర్థాలున్నాయి. ప్రధానంగా ఏడుపుని తీసేసేవారు రుద్రుడు. ఏడుపు ఎప్పుడు ఉంటుంది? దీంతో ఉంటే ఏడుపు. దీనికో చేమ పుట్టిందో, తేలు పుట్టిందో, పాము పుట్టిందో, లేకపోతే దీనికో కొడుకుట్లేదనో, కూతురుట్లేదనో, పుట్టిన కూతురికి పెళ్ళలేదనో, పెళ్ళైతే అది ఎక్కడికో ఏదో దేశాలు వెళ్ళిపోయిందని మన దగ్గర లేదనో, ఈ ఏడుపులన్నీ ఇది ఉంటాయి. అసలు దీంతో లేకుండా ఆత్మగా ఉంటే ఏమీ లేవు కదూ. కాబట్టి ఏడుపు లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇదొక్కటే. ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఏడుపెందుకు ఏడవాలండి అంటే, ఎందుకు ఏడవాలో తెలుసా? నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం బద్దలవలేదని ఏడవాలి. అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడురా, వీడి ప్రాణోత్క్రమణం అయినప్పుడు తల చెట్ల లేదు కాబట్టి వీడు మళ్ళీ వస్తాడేమో శరీరంలో, ఇందుకు ఏడవాలి. కాబట్టి ఏం చేస్తారు? అలా బాగుండదు 10 మందికి చెప్తేనని కట్టెల మీద పెట్టి తల పగిలిపోయిన తర్వాత మా వాడికి కపాల మోక్షం అయిపోయిందని పోయి స్నానం చేసి ఇంటికి వచ్చేస్తారు. అదో దొంగ ఎడుపు. మళ్ళీ ఇక్కడ పోతే వాడికి కపాల మోక్షం అవ్వలేదనక్కర్లేదు, ఇక్కడ పోయినవాడు ఈశ్వరుల్లో కలిసిపోయాడు. కాబట్టి నేను ఏడుపులు తీసేస్తుంటారు. ఇక్కడ ఏడవడానికి కారణం లేదు, పోయాడని ఏడవడానికి ఏం లేదు. నువ్వు జాగ్రత్త పడు, వాడు వెళ్ళిపోయిన మార్గం నీకు దొరకద్దు. అందుకని వాడు కాశీలో పోయాడు, నువ్వెక్కడ పోతావు? వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు, వాడు అదృష్టవంతుడు. ఇప్పుడు నువ్వు ఏడవడం కాదు, తస్మాత్ జాగ్రత్త, నేను అలా ఉంటానా కాశీపట్టణంలో సమయంలో అని నీ గురించి ఏడవాలేమో కానీ వాడి గురించి ఏడవడానికి లేదు. నీ గురించి నువ్వు ఏడవడం అంటే నీ గురించి నీకు పరాకొచ్చింది కాబట్టి మంచి లక్షణంలో ఉన్నావు, అది ఎరుపు కాదు. ఉత్తమమైన శోకమే కాదు. కాబట్టి ఇప్పుడు రుద్రగేహాఖ్యయ్యే వరుణయు అసియు కూడిట. ఇక్కడ వరుణ అసి అన్న 2 నదులు గంగానది ప్రవాహం అర్ధచంద్రాకారంలో ఉంటే ఒకటి ఒక చివర ఒకటి దాంతో సంగమిస్తాయి. సంగమించినప్పుడు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, ఇలా గంగా అర్ధచంద్రాకారంగా ఉంటుంది.
ఒక చివర అసి, ఒక చివర వరుణ, రెండు గంగా నదిలో కలుస్తాయి. కలిసినప్పుడు అది ఎంత అందమైనదో. అందుకని అక్షరసర విచేత వారణాసి అయ్యి అక్షరములను కలిపేశాం. వర అసి కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ గంగలో వాటిని కూడా కలిపేశాం, అక్షరాల్లో కలిపేశాం. మనం అవి గంగలో కలిసాయి, మనం అక్షరాల్లో కలిపాం. కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది. అక్షర సరవి చేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది. పట్టుకున్నారనుకుంటున్నాను మీరు. అందుకని వారణాసి. ఇంకొక కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు. గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించున్నది. ఎప్పుడూ ప్రకాశించేది ఏదో తెలుసా అండి? ఆత్మ ఒక్కటే. దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి, దాని వెలుతురు పడి చెవి వింటుంది, దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి 5 కన్నాలు బోర్లించారనుకోండి, 5 కన్నాల్లోంచి వెలుతురు వస్తుంది. ఇప్పుడు కుండగా వెలుతురు దీపాందే, దీపపు వెలుతురు కుండ కన్నాల్లోంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది, ఆత్మ కాంతి చెవి మీద పడి చెవి వింటుంది. అది ఆత్మది. కానీ ఆత్మ తెలియబడదు సాధన చేత తప్ప, జ్ఞానము చేత తప్ప. ఏది తెలుస్తుంది? నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు, పైవి తెలుస్తాయి, లోపలికి కన్ను చూడలేదు. అందుకే లోపల తనని ప్రకాశింపచేస్తున్న ఆత్మదీపం తనకి తెలియదు. అది జ్ఞానమునకు మాత్రమే తెలుస్తుంది, సాధన చేసిన యోగికి తెలుస్తుంది. సుందరకాండలో హనుమ వంటి మహాపురుషులకు, భగవాన్ రమణుల వంటి వారికి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపురుషుల వంటి వారికి, చంద్రశేఖర భారతి వంటి వారికి అవగతమవుతుంది. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన లోపల ఉన్న దీపమేదో అది నువ్వు అసలు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాప్య తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. కుండ కన్నాల్లోంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది. పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా, పట్టణంగా మారితే అదే కాశీ. ఈ ఆత్మ చైతన్యం ఎవ్వరికీ కనపడదు. ఆ ఆత్మ చైతన్యమునందు మీరుండడం అంటే జ్ఞానిగా నిలబడ్డం. ఏది బయట కుదరదో అది కాశీ ఎందు కుదురుతుంది. ఇక్కడ మీరు అజ్ఞానులు కూడా ఇక్కడికొచ్చి నిలబడితే, పురుగు కీటకములు కూడా ఇక్కడికొచ్చి నిలబడితే ఆత్మ యందు నిలబడిన వారే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు, ఈ భూతలం మొత్తం మీద ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు. ఈ పట్టణాన్ని చూసి ఇలాంటి పేరు మనకుంటే బాగున్నో అని ముచ్చటపడి దక్షిణ దేశంలో కొన్నింటికి కాశీ కలుపుకున్నారు. టెంకాశీ. అలాగే దీపావళి మందుగుండు సామాను తయారు చేస్తుంటారు, శివకాశి. ఇవన్నీ కాశీ అని ఎందుకు కలుపుకున్నారో తెలుసా అండి? ఈ కాశీని చూసి పేరన్నా పెట్టుకుందామని. పేరు పెట్టుకుని కాశీలు అయ్యాయేమో కానీ ఒరిజినల్ కాశీలు ఒక్కటే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు, ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటిది ఇదొక్కటే పార్వతి. అందుకే ఇందులోకి అడుగు పెట్టనివ్వను ఎవరిని. ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహమును పొందినవాడు అని గుర్తు. మనం ఎంత సంతోషించాలో ఆలోచించండి. మనం పరమేశ్వరుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఆలోచించండి కాశీ పట్టణానికి రావడం అంటే. కాబట్టి ఇందుకు రానివ్వు ఉగ్రభూతములు. వీడు ఇంత అభ్యున్నతిని పొందితే ఇక మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం ఉండదు వీడికి. మనం ఇలా ఏడుస్తున్నాం, వీడు మళ్ళా ఏడవాలని అవి చూస్తాయి. ఆనందమునందు నిలబెడతాడు పరమేశ్వరుడు. అందుకని కాశీయ్య భూతలంబునందు, ఈ పట్టణం ఇంత గొప్పది పార్వతి అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు. ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి? కాశికా పట్టణం యొక్క గొప్పతనం
ఈ పట్టణంలో నీ కంటికి కనపడేటటువంటివి కొన్ని, నీ కంటికి కనపడనటువంటి అద్భుతమైన ఉపచారములు జరిగేది, నీ కంటికి కనపడనటువంటి అనేకమైన గొప్ప గొప్ప దేవతలందరూ వచ్చి నిలబడేది ఈ పట్టణంలోనే నిలబడతారు. ఎందుకో తెలుసా? కాశీఖండం చేస్తూ శ్రీనాథ మహాకవి అంటాడు ఒక చోట, ఆయన అన్నాడు, ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా? శివుని నివాళించు శేషాహి నడిరేయి బహుఫణారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫలపుష్పముల కల్ప పాదపములు కామధేనువు ఇందు ఖండేందు శేఖరు ఊధాస్యదారల నోలలార్చు నిధులు 9 కంఠే కాలునకిచ్చు నిర్మలమైన మనులు కనుకలు కాగా వారణాసీపురంబు కాశికాపట్టణంబు శంకరుని నిలవు కలి ప్రవేశింపడానంద కాలనమున శ్రీనివాసంబు వారాణసీ పట్టణంబు మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు. ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏంటంటే, దీనికి అర్ధరాత్రి ఖచ్చితంగా 12 గంటలు అయ్యేటప్పటికీ గుడి తలుపులన్నీ మూసేసి ఉండగా మహానుభావుడైనటువంటి శేషుడు 1000 పడగలతో వస్తట గుడిలోకి. వచ్చి నాకు 1000 పడగలున్నాయి, 1000 పడగల మీద 1000 దివ్యమైన మణులున్నాయి, ఇవి నాకు ఉన్నందుకు ధన్యత ఏమిటో తెలుసా అని శివుని నివాళించు శేషాహి నడిరేయి బహుఫణారత్న దీపముల చేత. తెల్లవారే వరకు కార్తీక దీపాలను అందరూ పెట్టి వెళ్ళిపోయారు. ఈశ్వర నేను పెడతా దీపాలు. ఏ దీపాలో తెలుసా? నువ్విచ్చిన దీపాలే నీ పాదాల దగ్గర పెడతానని 1000 పడగలు విప్పుతట్ట. కటిక చీకట్లో 1000 పడగలు విప్పితే 1000 పడగల మీద 1000 మణులు ఒక్కసారి దగ్గర వెలుగులు వస్తాయిట. ఆ పడగలు పరమశివలింగం దగ్గర, విశ్వనాథలింగం దగ్గర దింపుతాడు. ఈ దీపాల కాంతులు ఆయన పాదాల మీద పడతాయి. పరమేశ్వర, నాకు 1000 పడగలు, పడగల మీద మణులు ఉన్నందుకు నిన్ను సేవించుకున్నానని వెళ్ళిపోతాట శేషుడు. అర్ధరాత్రి విశ్వనాథుణ్ణి శేషుడు 1000 పడగల మీద మణులతో దీపకాంతుల చేత సేవించే పట్టణం కాశికా పట్టణం. కాబట్టి శివుని నివాళించు నడిరే ఈ శేషాహి బహుఫణారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు. కల్పవృక్షములన్నీ కూడా వచ్చి రాత్రి పరమేశ్వరుడి దగ్గర నిలబడి తాము పూసినటువంటి పూలు, తమకి కాసిన కాయలు పరమేశ్వరుడి దగ్గర పెట్టి పరమేశ్వర స్వీకరించండి అని నివేదన చేస్తాయి. అర్ధరాత్రి వేళ శేషుడు వస్తాడు, కల్పవృక్షములు వస్తాయి, వాటి పువ్వులతో పూజ చేసి వాటి పళ్ళు ఆయనకి పెట్టి పెడతాయి. అంతర్హితంబులై, మీరు వెళ్ళి చూద్దామంటే మీకు కనపడవు, నీ కంటి శక్తికి కనపడని రీతిలో వస్తాయి. అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు కామధేనువు ఇందు ఖండేందు శేఖరు నూధాస్యదారల నొలలార్చు. రాత్రి కామధేనువు తన దూడతో వస్తుంది, ధేనువుతో వచ్చి పరమేశ్వరుని యొక్క విశ్వనాథలింగం దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు ముందు పెట్టి ఆ పొదుగు ఆయన శివలింగం మీద వచ్చేటట్టుగా పెట్టి పాల ధారలు అలా కురిపించేస్తుంది. తెల్లటి పాలలో నల్లటి ఆ శివలింగం ఇలా తడిసి ముద్దయిపోయి పాలతో ఇలా నిండిపోయే వరకు పరమశివుడు అబ్బా కామధేనువా నాకు ఇంకా చాలు పరమశించిపోయాను అనేంత వరకు ఓలలారుస్తుంది టైంని, అలా విడిచిపెడుతుంది పాలు. కాబట్టి అక్కడ కామధేనువు నిలబడి అభిషేకం చేస్తున్నాయి. కామధేనువు ఇందు ఖండేందు మౌళి ఇందు ఖండేందు శేఖరు నూధాస్యదారల నొలలార్చు. అక్కడ 9 మణులు, అక్కడ ఉండేటటువంటివి 9 నిధులు, నవనిధులు అంటుంటాం కదా మనం, అవి కంఠే కాలునకిచ్చు నిర్మల మణులు కానుకలు కాగా నిర్మలమైనటువంటి మణులు తీసుకొచ్చి రాత్రి వేళలో ఆ 9 నిధులు కూడా ఒక్కొక్క మణిని పరమశివుడికి ప్రసాదించి ఆయన అనుగ్రహం కోసం ఆయనకి కైంకర్యంగా సమర్పించుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి నవనిధులు వచ్చి ఇక్కడ విశ్వనాథలింగాన్ని సేవిస్తూ ఉంటాయి. ఇది ఈ కాశికాపట్టణంబు శంకరుని నెలవు
పరమశివుడికి చిరునామా చెప్పవలసి వచ్చిందనుకోండి, కైలాసం కాదు ఈ భూమండలం మీద ఏదో తెలుసా అండి, ఇదే శివ కాశీ అంటే వెళ్ళిపోతుంది. ఇదే ఆయన అడ్రస్. మీకు బాగా అర్థమయ్యేట్టు నేను మాట్లాడాలి అంటే, కాబట్టి ఆయన ఉండే ప్రదేశం, ఆయన తిరిగే ప్రదేశం, ఆయన తినే ప్రదేశం, ఆయన పార్వతీదేవితో కలిసి ఉండే ప్రదేశం ఇదే. ఆయన ఇక్కడ ఉంటాడు కాబట్టి 33 కోట్ల దేవతలు త్రిమూర్తుల్లో మిగిలిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన అనుగ్రహాన్ని పొంది వెడుతూ ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ వారణాసి పట్టణము, కాశికా పట్టణము శంకరుని నెలవు, పరమేశ్వరుని యొక్క నెలవు. కలి ప్రవేశింపడానంద కాననమున, కలిపురుషుడు ఈ ఆనంద కాననంలోకి ప్రవేశించడు. కలి ప్రవేశించడు కాబట్టే ఇక్కడ పాపపుటాలోచనలు రావడం అన్నది బాగా తక్కువగా ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడన్నా ఉన్నారనుకోండి, ఓ గంట ఖాళీగా ఉన్నారనుకోండి టీవీ పెడతాడు. కాశీ వచ్చి గంట ఖాళీగా ఉన్నారనుకోండి గంగా స్నానానికో నేను వెళ్ళిపోతాడు. ఆ గుళ్ళోకో, గంగా స్నానానికో, దీపం పెట్టడానికో, పుస్తకం చదువుకోవడానికో, ధ్యానం చేసుకోవడానికో, నామం చెప్పడానికో, దేనికో దానికి వెళ్ళిపోతాడు. కాశీ వచ్చాం కదండి అంటారు. కాబట్టి ఇది కలి ప్రవేశింపడానంద కాననమున, ఇక్కడ కలిపురుషుడు ప్రవేశించడు. పవిత్రపు ఆలోచనలు తమంత తాము కలుగుతాయి. అటువంటి పట్టణం. ఈ పట్టణంలో కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసి పట్టణంబు. ఈ పట్టణం లక్ష్మీదేవి యొక్క నెలవు. ఎందుకో తెలుసా అండి, లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే పరమశివానుగ్రహం చేతనే కలుగుతుంది. అందుకే ఐశ్వర్యం కలగాలి అంటే లోకంలో ఏం చెప్తారంటే మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి పూజ చేయండి అని చెప్తారు. పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజ చేయడం అంత తేలికని మీరు అనుకోకండి. మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు ఆకులు చేతికి తగలకూడదు నిజానికి. ఎందుకంటే దళానికి ఆకు రాలిపోతే ఆ పాపం మీది. ఈయన మాత్రమే పట్టుకుని వెయ్యాలి. అది బోర్లా పడితే సరస్వతీ కటాక్షం, ఈయన తగిలితే లక్ష్మీ కటాక్షం. అందుకే సాధారణంగా భార్య సహాయంతో, పిల్లల సహాయంతో చేస్తారు పూజ. వాళ్ళు తుడిచి, మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద పీఠాలు పెడితే, కంచికామకోట పీఠంలో మీకు కనపడుతుంది ఎదురుగుండా, పరమాచార్య స్వామి వారి సన్నిధానం దగ్గర బృందావనంలో మారేడు దళాన్ని తుడుస్తారు జాగ్రత్తగా. ఏమి శంకర్ గారు చక్కగా తుడిచి వెదురు బుట్టల్లో పేరుస్తారు. ఎందుకని అంటే పరమేశ్వరుడికి మీరు అంత గొప్ప శక్తినివ్వగలిగిన మారేడు దళాన్ని బూజుతో కాని, సాలెపురుగుతో కాని, చీమతో కాని చేసేసారా, ఆ పాపం మీదే. అది ఎవరు కురవాలి? మరి భార్య ఉన్నది ఎందుకు గృహస్థాశ్రమంలో? భర్తకి ఇలాంటి వాటిలో సహకరించి పుణ్యం మూట కట్టుకోవడానికే. ఆవిడ తురవాలి. అంతేకాని తాను భార్యాస్థానంలో ఉండి కూర్చుని పనిపిల్లలు ఇవన్నీ చేస్తే ఇంకెందుకు ఆవిడ? అది పనిపిల్ల కడుతుంది ఆ పుణ్యం. అందుకని తుడిచి పెళ్లల్లో పెడితే ఈయనతో పైకెత్తి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని అయ్యారు. లక్షపత్రి పూజ అంత అబద్ధం లోకంలో ఇంకోటి ఉండదు. వీడు నిజంగా లెక్కెట్టాడు లక్షలు ఎప్పుడూ పెట్టలేదు. లక్షపత్రి పూజ ఏమిటి, ఎలా చెప్పావా అంటే పత్రి పూజ చేశానని చెప్పండి. నేను మారేడు దళాలతో పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంతే. 1,00,000 కోటి నేను అంగీకరించాను. ఎందుకంటే 1 తక్కువైందో 10 ఎక్కువ అయ్యాయో నీకు తెలుసా, లెక్క పెట్టి వేశావా? అదో అన్యాయం కదా. ఈశ్వరుడి దగ్గర ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని చెప్పినంత అబద్ధం. ముఖ్యం తెచ్చి కాల్చి బూరి చేసి వేసావా తమలపాటులో? అయితే ఆఖరణ ఓ మాట అంటున్నాం అనుకోండి, ఇవన్నీ నా మనసు చేత కల్పింపబడ్డాయి, ఏమి చేయలేదో వృత్తితో చేసేసాను అనుకో. దీనికి అది కూడా లేదు లక్షపత్రి పూజకి. నువ్వు అంతే నేను చేయకపోతే పూర్తి చేసినట్టు అనుకో అని సంకల్పం కూడా లేదు. లేకుండా ఎందుకు ఆ మాట? పత్రి పూజ చేశానంటే చాలా 1,00,000 కోటి అంకీకృతం పక్కన. కాబట్టి ఒక్క మారేడు దళంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి విషమంతనే వాడు పారవయించు, కామధేను వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. నిజానికి శివార్చనలో ఏం చేస్తారండి, నీళ్లు చల్లేస్తారంతే. పట్టుకెళ్ళి నిజంగా అభిషేకం అంటే పరవశించిపోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా, ఉద్ధరణితో ఇలా అంటాడు. అవన్నీ విసరడం కాదు. ఇన్ని నీళ్లు ఆయన ఇస్తే వాడు చెబుతూ వీడు ఉద్ధరణితో పోస్తాడు వీడు. కాశీని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనే వాడు పారవయించు. లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఎప్పుడైనా. ఇలా పట్టుకుంటే తడి ముద్ద ఒత్తి అయిపోయి
అందున ఎక్కడుంటాయో తెలుసా? లక్షపత్రి పూజ చేసే బిల్వాలు ఎక్కడున్నాయని మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా. నేల మీద ఉంటాయి. మీరు చేసేది లక్షపత్రి పూజ కాదు, పునఃపూజ. అవి ఎప్పుడో అయిపోయాయి. నేల మీద పడగానే పృథ్వీలింగానికి పూజ అయిపోయింది. ఈ పృథివంతా శివస్వరూపం. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం, 8 ఆయన. అయినప్పుడు భూమి మీద దళాలు తీసుకెళ్లి పారేస్తే అయిపోవాలి. ఆ పూజ నువ్వు చేసింది పునఃపూజ. మళ్ళీ ఆ దళాలతో ఇంకోసారి చేశారు. ఉజ్జయిని కాదు మళ్ళీ చేయడానికి నువ్వు కాదు, కాబట్టి నువ్వు చేసింది అపచారం. కానీ ఆయన ఫోన్ చేయని ఉపచారం కింద వేసుకున్నాడంతే లెక్కలో. నువ్వేమో కొత్త చాపేసావా, దళాలు దాని మీద పెట్టావా, లెక్క పెట్టావా, తుడిచావా, ఏం చేశాను నక్షత్రం చెప్తావు. అబద్ధం కాదు. సరే అక్కడితో వదిలేశాను, ఆ విషయం నాకు ఎందుకు, నువ్వు ఇలాగే అంటాడని అనుకుంటారు. కాబట్టి ఒక్క మారేడు దళం వేస్తేనే అంత లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగిన పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎంత పొంగిపోతాడు మీరు ఏం చేసినా. అందుకే వ్యాసుడు చెప్పుకున్నాడండి కాశీపట్టణంలో, అమ్మా మేము ఇక్కడ అన్నం ఎలా తింటామో తెలుసా? మేము అన్నం ఇక్కడ తినేటప్పుడు అమ్మా తిన్నగా తీసుకొచ్చి పెట్టుకుని నైవేద్యం పెట్టి తినాం. ముందు తీసుకెళ్ళి ఒక పాత్రలో పెట్టి గంగా నదిలో కలుపుతాం. ఇవాళ మనందరం అలాగే తిన్నాం. ఇక్కడ మనందరం మధ్యాహ్న కాలమనందు ప్రసాదం తీసుకునే ముందు ఒక ఆకులో పెట్టి ప్రసాదాన్ని ప్రత్యేకంగా కారులో తీసుకెళ్లి మొట్టమొదటి విస్తరి గంగా నదిలో సమర్పించాం. మహానైవేద్యాన్ని స్వామి హనుమకి సమర్పించి తర్వాత ప్రసాదంగా తీసుకున్నాం. కాశీపట్టణంలో ఎలా తినాలో వ్యాసుడు చెప్పాడు. కాబట్టి మనం అలాగే తిన్నాం ఇవాళ పరమేశ్వరానుగ్రహంతో. ఇవాళ కాదు, ఇక్కడ ఉన్నన్నాళ్ళు అలాగే తింటాం. ఉన్నన్నాళ్ళు మొట్టమొదటి విస్తరి గంగానదికి పెడుతుంది. వెళ్ళి గంగానదిలో కలిపి వచ్చాకే ప్రసాదం పెడతాం. కాబట్టి మహానుభావుడి దగ్గర కూర్చుని ఏది చేస్తే ఆయన ఇక్కడ లక్ష్మిని ఇవ్వడు. ఏది కావాలన్నా ఇస్తాడు ఇక్కడ. అందుకే శ్రీనివాసంబు వారాణసీ పట్టణంబు శ్రీకి నెలవు. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర కావలసినవన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఆయన అనుగ్రహించేస్తుంటాడు. ఇక్కడ ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు, ఇక్కడ మోక్షం కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు, అవిముక్తకము అన్న పేరుతో మోక్షాన్ని పొందడానికి ఈ లోకంలో హేతువైన పట్టణం ఇదొక్కటే. శంకరాచార్యుల వారు ఏమన్నారో తెలుసా అండి? అసలు శంకర భగవత్పాదులకు వచ్చిన ఆలోచన వంటి ఆలోచన లోకంలో ఎవరికి రాదు. అద్భుతంగా చెప్తారు మహానుభావుడు ఇది చెప్పిన. ఆయన అన్నారు, కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా త్వత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులిత సహైశ్చ విభుతైః కాశ్యా సమం బ్రహ్మణ. కాశీక్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః అన్నారు. ఆయన అన్నారు కాశీధన్యతమా, ఈ కాశీ పట్టణం అంత ధన్యమైన పట్టణం ఇంకోటి లేదు. ఎందువల్ల? అసలు ఈ కాశీ పట్టణమే అంత గొప్పది. దీనికి తోడు బంగారుపు పళ్ళానికి గోడ చేరుకులా ఇంకా కొన్ని కలిసి. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా. మనం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం అంటాం, అలంకారం చేస్తాం. అలా అసలే ఇంత గొప్ప కాశీపట్టణం, దీనికి ఓ పెద్ద అలంకారం వచ్చింది. ఏమిటో అలంకారం? మెడలో చంద్రహారం వేసామనుకోండి, హారం వేస్తే ఇలా ఉంటుంది. అంతేకాని కుత్తి కంటి అని ఆ కంఠానికి నొక్కుకునేటట్టు వేసుకోరు, అదో ఆభరణం పెట్టుకుంటారు. కానీ సాధారణంగా ఆభరణం వేసుకుంటే ఇలా ఉంటుంది గొలుసు. అది అందాన్ని పెంచుతుంది అని ఒక నానుడి. కాశీపట్టణమే తనంత తాను ఇంత గొప్పదైతే దీని అందం పెంచడానికి ఆభరణం వచ్చింది. ఏమిటది? సాలంకృత గంగయా. గంగ అర్ధచంద్రాకారంలో ఉంది ఇక్కడ. కాబట్టి కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్తీరే మణికర్ణికా. అసలు గంగే గొప్పదంటే మళ్ళీ ఆ గంగలో మణికర్ణికా తీర్థం అసలు చెప్పనేక్కర్లేదు. అంత గొప్పది ఊరో చెప్తా మీకు మణికర్ణికా తీర్థ గొప్పతనం ఏంటో. అంత గొప్పది మణికర్ణిక. తత్తీరే మణికర్ణికా సుఖకరీ, ఎటువంటి సుఖాన్నైనా ఇస్తుంది. మణికర్ణిక మోక్షాన్ని ఇస్తుందని చెప్పద్దన్నారు శంకరాచార్యులు వారు. ఏమిస్తుంది అంటే ముక్తిర్హి తత్కింకరీ, ప్రత్యేకంగా గొప్పగా ఏమి ఇవ్వక్కర్లేదు మణికర్ణికా తీర్థం. కింకరి అంటే సేవకురాలు. ముక్తికాంత దాసి రూపంలో మణికర్ణికా తీర్థం దగ్గర నిలబడుతుంది.
ఎలా స్నానం చెయ్యాలో అలా ఒకరోజు చెప్పి చేయిస్తాను మీ అందరితో, అప్పుడు చేద్దాం. అలా మణికర్ణికలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళని మణికర్ణికా తీర్థకాంత అంటుందిట. ఓ దాసి, ఓ కింకరి, అదిగో వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టు. అంత గొప్ప మోక్షం ఎంత తేలిగ్గా వస్తుందంటే వెళ్ళి అక్కడ మునిగితే చాలు ఆ మణికర్ణికా తీర్థము యొక్క కింకరి సేవకురాలు దాసి అయినటువంటి మోక్షకాంత వరిస్తుంది. ఇప్పుడు ఎంత పెరిగింది కాశీ గొప్పతనం.